హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కోడిగుడ్డు బంగాళదుంప కర్రీ చూపిస్తానండి. నేను చేసే పద్ధతిలో చూపిస్తానండి. రండి చూపిస్తాను. బాండి పెట్టి ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుతున్నానండి. ఎందుకంటే టైం కలిసి వచ్చిద్దని చెప్పేసి వేసానండి. అదో వేగింది. ఈలోపు కోడిగుడ్లని ఏపి పెట్టేశానండి. ఉడకబెట్టి 6 కోడిగుడ్లని కొంచెం మరి ఎక్కువ వేయనక్కర్లేదండి, కొద్దిగా లైట్గా వేపుకున్నా. బంగాళదుంపలు కూడా వేపుకున్నానండి, నూనెలోనే వేపుకున్నా, ఆ నూనెలోనే వేపుకున్నా. టమాటాలండి, ఒక 6 టమాటాలు, చిన్న టమాటాలు 6 టమాటాలు తీసుకున్నానండి. దానికి కావాల్సిన మసాలా అండి: ఎండుమిరపకాయలు, కొబ్బరి, చిన్నులపాయలు, అల్లము, ఒక ఉల్లిపాయ, ఉప్పు, ఇవి మిక్సీ వేసుకుందామండి. చూడండి, మిక్సీ వేసేసుకున్నాం. అల్లం ఇవన్నీ మీకు చూపించిన మసాలా అంతా వేసుకున్నానండి. ఆయిల్ వేగిందండి. చూడండి, ఉల్లిపాయ కూడా వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేసేద్దామండి. ఈ టమాటా బాగా మెత్తగా మగ్గనిద్దామండి. ఇదిగోండి, టమాటా సగం మగ్గిపోయిందండి. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. మీకు చూపించిన మసాలా అండి. అందులో ఒక ఉల్లిపాయ వేసాను, ఇందులో కూడా ఒక ఉల్లిపాయ వేసానండి. ఉప్పు కారాలు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చూసుకోండి. ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు కదండి, దాన్ని బట్టి చూసుకోండి. మసాలా కూడా బాగా నూనెలో వేగనిద్దామండి. పసుపు వేసాను, ఇది నూనెలో బాగా మగ్గనిద్దామండి. ఇదిగోండి, బాగా టమోటా మసాలా, నేను ఉప్పు కారాలు ఒకేసారి వేసుకున్న మసాలా అంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బంగాళదుంప వేస్తున్నాను, కోడిగుడ్డు కూడా వేస్తున్నానండి. ఇది మసాలా అంతా పట్టనిద్దామండి బాగా, ఒక 2-3 నిమిషాలు. ఇదిగోండి, 2-3 నిమిషాలు బాగా మసాలా అంతా పట్టేసుకుందండి. ఇప్పుడు ఉడికేదానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నామండి. సరిపోతాయండి, ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్ సరిపోతాయి. ఉడకనిద్దామండి బాగా. ఉడకనిచ్చి లాస్ట్న కొంచెం ధనియాల పొడేసి దింపుకుందాం. ఇదిగో చూడండి, కూర దగ్గరికి పడిందండి బాగా. బంగాళదుంప నూనెలో వేయించాం కాబట్టి మెత్తగా ఉడికిపోయిందండి. బాగా అట్ట తుంపితే ఇదిగో చూడండి ఎట్ట తునిగిపోయిందో, బాగా ఉడికిపోయింది. ఒక స్పూను వేయించిన ధనియాలు, దీంట్లో ధనియాలు, జీలకర్ర, యాలుక్కాయ, చెక్క, లవంగాలు వేసి వేయించి పొడి చేసిన పొడి అండి ఇది. కొత్తిమీర అండి, లాస్ట్ కొత్తిమీర వేస్తున్నా. చూడండి, అన్నంలోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి.